డాకు మహారాజ్ కాదు ఫైర్ మహారాజ్. నేను అనేది బాలకృష్ణ ఫైర్ అంటే బాలకృష్ణ ఫైర్ మనకు ఎప్పుడుకో తెలుసు. అది నేను ఫైర్ మహారాజ్ అన్నది మన బాబీ గారిని, డైరెక్టర్ బాబీ గారిని, బాలకృష్ణ గారి నుంచి వెళ్ళి ఇలాంటి సినిమా నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలే. చూసినాక అరే నేను చూసేది బాలకృష్ణ సినిమా అనేటట్టు అయితే అనిపించింది. సో ఎందుకు ఇలా అన్నానో ఇన్డెప్త్ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు ఫిల్మోపతి. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది గ్యాస్. మూవీ అయితే సంక్రాంతికి ఒక క్లీన్ యాక్షన్ మూవీ అండ్ ఎమోషనల్ మూవీ అయితే అనిపించింది. నాకైతే నచ్చింది, వెళ్ళైతే చూడొచ్చు. సో ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగున్నాయి. అందరి యాక్టింగ్ అయితే బాగుంది. మెయిన్గా మన బాలకృష్ణ యాక్టింగ్ అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది కానీ డీసెంట్ అనిపించింది, అంత ఏం లేదు. అండ్ మనకి ఒక పాట ఉంటుంది కదా, మన పాట రిలీజ్ అయింది, అది దాని మీద చాలా ట్రోలింగ్స్ అయినాయి. ఆ పాట అసలు ఎందుకు పెట్టిర్రు అనిపించింది, అసలు ఆ హీరోయిన్ ఎందుకు పెట్టిర్రు అనిపించింది. అసలు ఆమె హీరోయిన్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ చెప్పగలుగుతాను, ఎందుకంటే ఇలా కొంచెం వేరే ఉంటుంది. సో చిన్నగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, ఒక చిన్న పిల్ల అయితే ఉంటుంది. ఆ పిల్లని రౌడీ అయితే చంపాలనుకుంటారు. సో వాళ్ళ నుంచి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాపాడడానికి మన డాకు మహారాజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఎంటర్ అయితే అవుతాడు. సో అక్కడ నుంచి మెయిన్ విలన్ మన బాబీ డియోల్ గారును బాలకృష్ణ వాళ్ళకి వీళ్ళిద్దరికి ఎందుకు ఫైటింగ్ జరిగింది అండ్ ఇంకొక స్టోరీ లైన్స్ అయితే పోతుంది. సో ట్రైలర్ యూస్ అయితే క్లియర్గా అయితే వెళ్ళండి. ఇంతకు మించి అయితే స్టోరీ గురించి అయితే రివీల్ చేయాలనుకోవట్లేను. బీజిఎం కూడా మరీ అంత హైప్ అయితే అంత అనిపించలే కానీ బాగుంది బీజిఎం ఒక వారికి. అండ్ ఎమోషనల్ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ అయితే ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి ఈ మూవీకి. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేసి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్లో అంత ఎలివేషన్స్ ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్లో అయితే డాకు మహారాజ్ ఎంట్రీ అప్పుడు ఇంక చెప్పాలనుకోలేదు స్టోరీ, ఎలివేషన్ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే కొంచెం హైప్ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ స్టోరీ అంటే సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏముందంటే లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీకి రిలేటెడ్ స్టోరీ సెకండ్ హాఫ్లో డీటెయిల్గా అయితే అర్థమవుతుంది మనకి. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమానైనా నేను చూసిందని ఎందుకన్నానంటే డైరెక్టర్ బాబీ గారికి అయితే నా సెల్యూట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం బాలకృష్ణ సినిమా అంటే డైరెక్ట్ మైండ్లోకి వచ్చేసి ఏంటంటే ఏజ్ అంతే కారెట్లా గాలికి ఎగిరిపోవాలి, లేకపోతే ఆ ఫైట్లో ఏజ్ కొడితే ఒక మనిషి ఆవిడ దూరం 1 కిలోమీటర్ దూరం పడాలి, ఇవైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మ్యాక్స్ అందరం. బాలకృష్ణ సినిమా అంటే అది, కానీ ఈ సినిమా అట్లుండదు. క్లీన్ ప్యూర్ యాక్షన్ అంతే, చిన్న యాక్షన్ అంతే నార్మల్. ఎట్లా అంటే బాలయ్య గారు ఏజ్ తగ్గట్టు సినిమా వచ్చింది అని అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ కూడా, అంత మనం ఇట్లా గుద్దుతే పడేటట్టు అయితే లేవు. అందుకే అన్నా బాలయ్య గారి సినిమా చూసిందా ఫస్ట్ టైం నేను ఇన్ని చూసిన బాలయ్య గారి సినిమాలల్లో ప్యూర్ యాక్షన్ చూసిన. ఈ సినిమాలల్లో నాకైతే చాలా బాగా నచ్చింది అవి అయితే. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే బాగుంది. సంక్రాంతికి విన్నారా కాదో నేను చెప్పలేదు, ఎందుకంటే సంక్రాంతి వస్తున్న మూవీ అయితే 14th రిలీజ్ అయితే అది చూసినాక. సో 3 మూవీస్లో ఏది విన్నర్ అయితే చెప్పచ్చు. సో గేమ్ చేంజర్ కన్నా ఈ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఓకే, ఈ మూవీకి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా వెళ్ళచ్చు. ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ డ్రామా కొంచెం ఉంటుంది, జోక్స్ అంతగానే మేము ఉండే అనుకోండి. ఓకే, ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది మన సెకండ్ రివ్యూ మన ఛానల్. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేస్తే మంచి మూవీస్ రివ్యూస్ అండ్ మంచి మూవీస్ సజెషన్స్ అయితే మేము ముందుకైతే ఇస్తాం. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. ఉంటాయిగా, బాయ్.